స్టూడెంట్స్, ఈ రోజున మనము సిక్స్త్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు ఫిఫ్త్ ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు తెలుసుకుందాం. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఏంటి? చేంజ్ ఏ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఇక్కడ ఈ మధ్యన ఒక లెటర్ మార్చి కొత్త పదాన్ని కనుక్కోవాలా. అది డిస్ప్రూవ్ ఆర్ రాంగ్. దానికి అర్థం ఏమొస్తుంది? తప్పుని నిరూపించు, ఆక్షేపించు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే డిజార్డర్, పర్ప్లెక్సిటీ. ఇక్కడ ఏ లెటర్ మరిస్తే ఈ అర్థం వస్తుంది అన్నమాట. ఇది డిస్ప్రూవ్, రాంగ్ అని. ఇక్కడ కన్ఫ్యూజ్, కన్ఫ్యూజ్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వీఆర్ ఇన్సర్టెడ్ టీ. అంటే ఎస్కి బదులుగా టీని చేర్చాము. ఇది కన్ఫ్యూజ్ అయింది, అది వెర్ఫాము. దాని అర్థము డిస్ప్రూవ్ ఆర్ రాంగ్. ఇక్కడ 18th ఎగ్జాంపుల్, డిసెక్ట్ అంటే డివైడ్ ఇంటూ సపరేట్ పార్ట్స్ అన్నమాట. మనం సైన్స్లో చూస్తాం డిసెక్టింగ్ బాక్స్ అని చెప్పి అంటారు అన్నమాట. అంటే అంటే పరీక్షార్థం వేరు వేరు భాగాలుగా విడదీయటం అన్నమాట. సో ఇక్కడ మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాలు అనుకుంటాము. అది నాన్ ఫాము. దాని యొక్క అర్థము డిస్అగ్రిమెంట్ అంటే ఏంటి? అసమ్మతి. ఏ లెటర్ మార్చితే ఈ అర్థం వస్తుందో చూద్దాం ఒకసారి. డిసెక్ట్, డిస్సెంట్. ఈ సికి బదులుగా ఎన్ చేసిన ద్వారా అది డిస్సెంట్ అయింది. అది డిస్అగ్రిమెంటు అంటే ఆక్షేపణము, అది అసమ్మతి అని చెప్పి అని అవుతుంది అనమాట. ఇది 5th ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు 6th ఎక్సర్సైజ్. ఏంటది? చేంజ్ ద same double letters of a word and form a new word. ఒక పదములోని ఒకే రకమైన 2 లెటర్స్ని మార్చి కొత్త పదాన్ని కనుగొంటాం. దీనికి మనము ఆర్ట్ ఆఫ్ అనగ్రామ్లోని ఈ పేజ్ నెంబర్ 47లోని ఆ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దట్ ఈస్ ఏంటది? గ్రానీ. గ్రానీ అంటే నౌన్ ఫాము. దాని అర్థము వన్స్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే నానమ్మ, నాయనమ్మ లేదా అమ్మమ్మ అని అర్థం వస్తుంది అన్నమాట. గ్రానీ అంటే గ్రానీ. ఇక్కడ ఈ ఎన్ఎన్ ప్లేస్లో ఇది ఒకే రకమైన 2 కాన్సోనెంట్స్ అన్నమాట. ఈ ఎన్ఎన్ ప్లేస్లో ఒకే రకమైన కాన్సోనెంట్స్ని అరేంజ్ చేసి కొత్త పదాన్ని అనుకుంటాము. అది ఏమై ఉంటుంది? అడ్జెక్టివ్ అయి ఉంటుంది. దాని అర్థము కవర్డ్ విత్ గ్రాస్. కవర్డ్ విత్ గ్రాస్, పచ్చిక బయలు అని చెప్పి అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఆ మైదాన ప్రాంతము పచ్చగా కప్పబడింది అనమాట. ఇది పచ్చటి గడ్డితో కప్పబడిన అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ఎన్ఎన్ ప్లేస్లో ఏ సేమ్ కన్సోనెంట్స్ అరేంజ్ చేస్తే ఈ అర్థం వస్తుంది అన్నమాట. గ్రానీ. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ఎన్ వెనెవర్ వి అరేంజ్డ్ ఎస్ఎస్, గ్రాసీ. గ్రాసీ, GRASSY.
ఎన్ఎన్ ప్లేస్లో ఎస్ఏ చేసాము, అది గ్రాస్ అయింది. గ్రాస్ అంటే కవర్డ్ విత్ గ్రాస్ అనమాట అది. సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ సేమ్ డబుల్ లెటర్స్ని మార్చడం ద్వారా మనం కొత్త పదం కొనుక్కొని కొత్త అర్థాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మన యొక్క ఎక్సర్సైజ్లో పేజ్ నెంబర్ 47లోని ఎక్సర్సైజ్ 2 ఉదాహరణ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అది 17th అండ్ 18th. 17th వన్, స్నాపీ. స్నాపీ అంటే అడ్జెక్టివ్. దాని యొక్క అర్థము క్లవర్ ఆర్ అమ్యూజింగ్. క్లవర్ ఆర్ అమ్యూజింగ్ లేదా క్లవర్లీ కన్సైజ్. క్లవర్లీ కన్సైజ్, చురుకైన, తెలివైన అని అర్థం అన్నమాట. ఇది స్నాపీ అంటే. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ పీపీ అరేంజ్ అనదర్ కన్సోనెంట్స్, సేమ్ అనదర్ కన్సోనెంట్స్ అండ్ అప్పుడు ఏమవుతుంది, అడ్జెక్ట్ అవుతుంది. దాని అర్థము ఫ్యాషనబుల్. ఫ్యాషనబుల్, బ్రైట్ అండ్ మోడర్న్. బ్రైట్ అండ్ మోడర్న్ ఆర్ స్టైలిష్ అంటే ఏంటి, ఆధునికమైన, ఆకర్షణీయమైన అనే అర్థం వచ్చే ఒక పదాన్ని రాయాలన్నమాట. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ పీపీ వీ అరేంజ్ అనదర్ సేమ్ కన్సోనెంట్స్. అరేంజ్ చేయడం ద్వారా ఈ అర్థం వస్తుంది అన్నమాట. అడ్జెక్టివ్ అవుతుంది, ఈ అర్థం వస్తుంది అన్నమాట. ఆ పదం ఏందో మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే 18th ఎగ్జాంపుల్, మిల్లెట్. మిల్లెట్ అంటే నౌన్ ఫాము. దాని అర్థము ఏ సీ ఫిష్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫుడ్. దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫుడ్. మిల్లెట్ అంటే ఈ సీ ఫిష్ అని అర్థం. అంటే ఒక సముద్రపు చేప, ఒక రకమైన సముద్రపు చేప. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్ఎల్ వెన్ ఎవర్ వి అరేంజ్ అనదర్ సేమ్ కన్సోనెంట్స్, అదేమవుద్ది, నౌన్ ఫామ్ ఏంటిది. దాని యొక్క అర్థము ఏ స్టూపిడ్ పర్సన్. స్టూపిడ్ పర్సన్ అంటే ఎవరు, మూర్ఖుడు, తెలివి తక్కువ వాడు అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ మనం రాయాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్ఎల్ వీ అరేంజ్ అనదర్ సేమ్ కన్సోనెంట్స్ అన్నమాట. ఆ విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా విద్యార్థికి వొకాబులరీ డెవలప్ అవును, స్పెల్లింగ్స్ని యాక్యురేట్గా రాయగలడు. అదేవిధంగా ఈ ఫజిల్ కంటెస్ట్గా ఉంటాయి కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది అన్నమాట విద్యార్థికి. థ్యాంక్ యూ.